నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కోలాటం ఆడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో 16 రోజుల నుండి మరి నిరవధిక సమ్మెను నిర్వహిస్తా ఉంటే ఈ రోజుకి కూడా మరి రాత్రి కూడా చర్చలు జరిపిన సందర్భంలో ప్రభుత్వం స్పందించలేదు. అంగన్వాడీ వర్కర్లనంటే మరి ఎక్కడ కూడా వాళ్ళకి చేయమైందన మరి అలా సేవలు గుర్తించి మరి వాళ్ళ గమనంలో లేరా ఏంటనేది ఈ రోజున మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజు మేము పోరాటాలు ఇన్ని రోజులు బట్టి చేస్తా ఉంటే రవ్వంతైనా కూడా మీకు కనుగొన లేకుండా మరి చలనం లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఆలోచన చేయండి. అదే కాదు, ఈ రోజున ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి బిరుద పత్రాలు ఇస్తామని మేము డైరెక్ట్ గా చెప్పాం కదా. మేమందరం కూడా మేము మొరబెట్టుకుంటా వస్తామని మరి ఈ రోజు నా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. మా ఏమి కాదండి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, మరియు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయాలండి, పెన్షన్ మాత్రం ఇవ్వాలండి. ఈ న్యాయమైన కోరికలని మీ సీఎం గారి దగ్గరికి తీసుకువెళ్తారని అంగన్వాడీ యూనియన్ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.